అందరికీ ఈ సందర్భంగా శిరస్సు వచ్చి నమస్సుమాంజలు తెలియజేస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ బటన్ వచ్చినా కూడా మన ఛానల్లే కనిపిస్తాయి. అందరినీ అలరిస్తున్నటువంటి ఛానల్స్ అన్నీ కూడా మనందరి ఆదరాలతో ఇంకా ఎంతో అభివృద్ధి చెందాలని నేను కోరుకుంటున్నాను. దేవేంద్ర రెడ్డి గారికి మరొకసారి మరి ఆ భగవంతుని ఆశీస్సులు, ఈశ్వరుని యొక్క ఆశీస్సుల ద్వారా ఆయన మంచి పేరు తెచ్చుకోవాలని, ఆయన ఛానల్ మంచి అభివృద్ధిలో ఉండాలని మనసా వాచ కర్మన కోరుకుంటూ మరి కార్యక్రమానికి ఇచ్చినటువంటి విచ్చేసి విజయవంతం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, అదేవిధంగా మరి కార్యక్రమాన్ని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి మిగతా కళాకారులు, కళాభిమానులు, కళా పోషకులు, పాత్రికేయ మిత్రులు, పెద్దలు అందరికీ కూడా, అదేవిధంగా ప్రేక్షక దేవుళ్ళకి అందరికీ కూడా శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేస్తూ మీ అందరికీ కూడా మరొకసారి కళాభివందనాలు తెలియజేస్తూ జనానందమే సదానందం. థ్యాంక్ యూ. ఎక్కువ చేయాలని జయసుగా ఏమన్నారంటే ఆమె ఎక్కువ చేయాలి కాబట్టి మాట లేకుండా పోటీలతో ముందుకు వెళ్ళారు. అలాగే మనం కూడా మీరందరూ ఆర్టిస్ట్ అంటే కాదండి, మీరందరూ ఆర్టిస్ట్. సో మీ ఆర్టిస్ట్ అందరికీ ఒకసారి గట్టిగా నేను ఈ సభాముఖంగా మీ యూట్యూబ్ ఛానల్ చాలా ధన్యవాదాలు చేసి కోరుకుంటున్నాను. ఆ సపోర్ట్ 100%, 1000% 100% చేయాలి. ఓకేనా సార్? నాకు ఇంతకంటే ఏం మాట్లాడాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఈ విధంగా ఈ సభలుగా పూసార సాయి గారు ఒక్క నిమిషం మాట్లాడవలసిన ఎందుకంటే నేను వినాలి. ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాను. అలాగే నన్ను నమ్మి ఇందులో హీరో వేసినటువంటి సిద్ధు కనకం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అమ్మను మించి దైవం ఉన్నదా, ఆత్మమిదే అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే. అమ్మ అంటే బాగా ఇష్టం బావగారికి, నేను బాగా ఇస్తాను. మొన్న శివర వేషం ఇద్దరం కలిసి ఒకటే ప్రయాణం చేశాము.
నేను కూడా మాల వేసుకుంటాను. సరే లేనిదే లోకం లేదు, అమ్మను మించిన దైవం లేదు, అమ్మను కన్నందుకు వందనాలు. ఒక చిరు సత్కారం చేసేటువంటి భాగ్యాన్ని మీరందరూ కలిగించినందుకు నా యొక్క జన్మ అమ్మకు ఆమెకి ఇద్దరిని సమానంగా చూస్తాను. ఒకరు జన్మనిచ్చిన తల్లైతే ఆ జన్మకు సార్థకత చెప్పినటువంటి ఇంకో స్త్రీ నా భార్య. వీరిద్దరిని కూడా నేను మాతృమూర్తులుగానే భావిస్తున్నాను. ఇక్కడ ఇంకొకరు లేరు, ఉంటే నా కోడలు కూడా, ఎందుకంటే నా వంశానికి వారసించినటువంటి గొప్ప స్త్రీమూర్తి తను కూడా. ఇక్కడ లేకున్నా కూడా నేను తనను కూడా స్త్రీమూర్తిగానే భావిస్తున్నాను. ఈ ముగ్గురు మూర్తులకు ఎవరు సన్మానం చేయాలనేటువంటిది నా యొక్క సంకల్పం. మన విలేజ్ సినిమా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. గంట కొట్టు మాత్రం మర్చిపోవద్దు.